ఇజ్రాయెల్ గారు నేను మాట్లాడినాక మీరు అడగండి, నేను వింటా. దాని మీద అవినాష్ రెడ్డి గారిని మరి ముద్దాయికి చేసి ముందు పెట్టారు, ఆయన బయట తిరుగుతారు. చెప్పండి. అయితే 12 కేసులు ఉంటుంది. మీరు కూడా మాట్లాడితే ఎలా అండి? ఎలా మాట్లాడతారు మీరు? మీ పరిపాలన కళ్ళ గట్టినట్టుగా కాలకేయుల పరిపాలన కళ్ళగంతలు తిప్పిమని చూపించిన పరిపాలన మీది. అరే అసెంబ్లీకి పోయినాయా, 11 మంది ఉన్నారు కదా. ఒకటి వచ్చిన సిపిఐ వెళ్ళింది, సిపిఎం వెళ్ళింది, లోక్సత్తా వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు, 94లో చంద్రబాబు నాయుడు గారు 19 సార్ మీరు ఏమాత్రం మీరు డీఎల్సీ గురించి చర్చించండి. వాళ్ళు అబ్బాయి ఛాలెంజ్ చేస్తుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, 4 విలేకరులు పిలుచుకొని చెప్పండి. రేపు పొద్దున సాక్షి పేపర్లో 10 పేజీలు రాసుకోవడానికి 20 ఫోటోలు వేసుకోవడానికి తప్ప ఏముంది చెప్పండి? శ్రీదేవి గారు ఎవరు చర్చకున్న ప్రజలు ఉందో చర్చిస్తారు, రైతులిచ్చిన భూముల్లో శాసన మండలిలో ఉండి రైతులిచ్చిన భూముల్లో హైకోర్టుని పరిపాలన చేసి వీళ్ళు అమరావతి వద్దన్నారు. మావి గారి కొత్త పేరు వాళ్ళు పెట్టారు. అది ప్రపంచంలో ఇటువంటి విరుద్ధ పోకడలతో ఓకే కృష్ణయ్య గారు నమస్తే అండి.